ఫ్రెండ్స్, రామ్ చరణ్ అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది. మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగింది. ముఖ్యంగా మెగా అభిమానులైతే ఈ సినిమా చూసి ఆనందపడుతున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ గల్లీ క్రికెట్ ఆడే ఒక ప్లేయర్గా కనిపించబోతున్నాడు. మరి ఈ క్రమంలోనే ఇది ఒక మాస్ జాతరగా తెరకెక్కబోతున్న సినిమా అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఈ సినిమాలో మొదట రామ్ చరణ్కి క్రికెట్ మీద అంత అవగాహన అయితే ఉండదట. కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన క్రికెట్ ఆడాల్సిన అవసరమైతే వస్తుంది. దానివల్ల ఆయనకి క్రికెట్ నేర్పించడానికి ఒక కోచ్ కూడా ఉంటాడట. ఆయన ఎవరు అంటే, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుగులో టాప్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబుని ఆ క్యారెక్టర్లో నటింపజేయాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళు అనుకున్నట్టుగానే బాలయ్య ఈ సినిమాలో కనుక నటించినట్లయితే మాత్రం సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతాయి. అయితే ఇప్పటికే సుకుమార్, బుచ్చిబాబు, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ అందరూ కలిసి బాలయ్య బాబుని కలిసి కథ చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి బాలయ్య బాబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో బాలయ్య బాబు నటిస్తాడా లేదా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ బాలయ్య కనుక ఈ సినిమాలో నటిస్తే రామ్ చరణ్కి బాలయ్యకి మధ్య మంచి ర్యాంప్ ఉంది. కాబట్టి సినిమాలో కూడా ఇది బాగా ఎలివేషన్ అవుతుంది. తద్వారా బాలయ్య బాబు కోచ్గా రామ్ చరణ్ను ట్రైన్ చేసిన విధానం కూడా సినిమాలో చాలా హైలైట్గా చూపిస్తారు. కాబట్టి ఈ సినిమా బాలయ్య బాబుకు కూడా చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి మరి దర్శక నిర్మాతలు కోరుకున్నట్లుగా పెద్ద సినిమాలో బాలయ్య బాబు నటిస్తాడా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలియనుంది.